సర్కస్ మరా ఏదో నవ్వేందుకు? సక్సెస్ లో ఏ విధంగా అవుతాడు, ఫెయిల్ లో నవ్వేవాడే హీరో. ఆంజనేయ స్వామి అంటే ఇష్టం, వీడికి సాయిబాబా అంటే ఇష్టం, నాకు రాముడు అంటే ఇష్టం. ఇక్కడున్న నలుగురికి ఒకే దేవుడు నచ్చట్లేదు. ఆఫ్టర్ ఆల్ నేను మనిషిని, అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు కదా. చూడు, పరిచయమైన వాళ్ళంతా స్నేహితులు కాలేరు, స్నేహితులందరూ ప్రేమికులు కాలేరు. నా స్నేహం నీకు ప్రేమ కనిపించుండొచ్చు, కానీ నీ పరిచయం మాత్రం నా వరకు స్నేహం దగ్గర ఆగిపోయింది. పెళ్ళనేది కృతజ్ఞతతోనో జాలితోనో చేసుకునేది కాదు, ప్రేమతో చేసుకోవాలి. అయినా నేను ఎవరికైనా నచ్చకపోతే అది వాళ్ళ ప్రాబ్లం, నాది కాదు. పెళ్ళంటే 3 ముళ్ళు, 7 అడుగులు, 10 మూల మల్లెపూలు, 1/2 లీటర్ పాలు కాదు. ఇద్దరు మనుషులు చచ్చేదాకా కలిసి చేయాల్సిన ప్రయాణం. ప్రేమ చదవడం అయితే పెళ్లి పరీక్షలు రాయడం. నీకు చదవడం మీద నమ్మకం లేనప్పుడు పరీక్షలు ఏం రాస్తావు, ఏం పాస్ అవుతావు? చూడు, నువ్వు నీ కాబోయే భర్తని ప్రేమించినా ప్రేమించకపోయినా పర్వాలేదు, కనీసం భరించగలవో లేదో తెలుసుకో. లేకపోతే భవిష్యత్తులో ఏడవడానికి కన్నీళ్లే ఉంటాయి, కానీ అవి తుడిచే చేతులు ఉండవు. విషయం గుర్తుపెట్టుకో, వంట రుచి తినేదాకా తెలీదు, పుస్తకం గొప్పతనం చదివేదాకా తెలీదు. ప్రేమంటే ఏంటో మనల్ని ప్రేమించే వాళ్ళని కోల్పోయేదాకా తెలీదు. అయినా ఒక మనిషికి ఎప్పుడు పుడతాడో తెలిసే ఆధారం లేదు, ఎప్పుడు చేస్తాడో చెప్పే అధికారం లేదు, ఎప్పుడు ప్రేమిస్తాడో తెలిసే అవకాశం లేదు. అలాంటప్పుడు ప్రేమించిన విషయం ఎప్పుడు చెప్పాలో నిర్ణయించడానికి మీరెవరు? జరిగిందంత మర్చిపోయి మనం ఫ్రెండ్స్ లో ఉండలేమా? ఫ్రెండ్స్ లానా? నిన్నటి దాకా నిన్ను ప్రేమించి ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ లో ఉండాలంటే ఎలా కుదురుతుంది? ఇంకానే అక్కోచెల్లో అనుకోమన్నావు కాదు. వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులు అయిపోయినట్టు ఫెయిల్ అయిపోయిన ప్రేమికులందరూ ఫ్రెండ్స్ అయిపోలేరు. నాకు నీలా ఇంగ్లీష్లో స్మూత్ గా మాట్లాడడం రాదు, తెలుగులో సూటిగా మాట చెప్తాను. స్నేహం లైబ్రరీలో దొరికే పుస్తకం లాంటిది, దాన్ని ఎవరైనా చదవచ్చు. కానీ ప్రేమ షాప్లో అమ్మే పుస్తకం లాంటిది, కొన్నవాళ్ళు మాత్రమే చదవగలరు. నాకు లైబ్రరీలో పుస్తకాలు ఎంతసేపు ఆడపిల్లని తలదించుకుని కాలేజీకి వెళ్ళండి అని చెప్పే తల్లిదండ్రులే, కానీ కనీసం ఇంట్లోనైనా తలైతే అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు ఎంతమంది? అందుకే కొడుకు సిగరెట్లు కాల్చే విషయం కిళ్ళి కొట్టు వాడు బాకీ అడిగేదాకా తండ్రికి తెలీదు, కూతురు ఎవరినో ప్రేమించిన విషయం వాడితో ఏ మార్నింగ్ షోలోనూ కనిపించే వరకు తల్లికి తెలీదు. ద్వేషించడానికి ఒక జీవితం చాలకపోవచ్చు, కానీ ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు వేణు. నిజం మాట్లాడుతున్నాను. నాకు ఇక్కడ ఏదనిపిస్తే అది మాట్లాడతాను, ఇక్కడ ఏదనిపిస్తే అది చేస్తాను.